ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ లేకపోయినా సరే వాళ్ళు నాతో చర్చలో పాల్గొనవచ్చు, నన్ను ఢీ కొట్టవచ్చును. వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటిగా పిడి సుందర్రావు తాతయ్య, వాళ్ళ అబ్బాయి అగ్ని, అలాగే మన రంజిత్ తోఫిర్ కానివ్వండి, ఇంకా మన ప్రవీణ్ పగడాల, బీబు, ఎడ్వర్డ్స్ విలియమ్స్ కుంటం, వీళ్ళ వరకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా మాతో చర్చకు రావచ్చు. జయశాలి పిడి సుందర్రావు గారు వీడితో చర్చ చేయాలంట. జయశాలి పిడి సుందర్రావు గారు వీడితో చర్చ చేయాలంట. పిడి సుందర్రావు గారితో డిబేట్ చేయాలంటే, పిడి సుందర్రావు గారి యొక్క ఆత్మీయ కుమారుడిగా చెప్తున్నాను, జయశాలి ఆత్మీయ కుమారుడిగా చెప్తున్నాను. నేను ఇప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో లేకపోయినా నేను పిడి సుందర్రావు గారి ఆత్మీయ కుమారుణ్ణే. ఆయన పక్షంగా చెబుతున్నాను. చూడరా, కరుణాకరగా చూడరా, పిడి సుందర్రావు గారు చర్చకు నిలబడాలంటే ఆయనకు సమవుజ్జిగా ఎవరుండాలో చూడరా. చూడు, మాట్లాడావు కదరా. పిడి సుందర్రావు గారితో చర్చ చెయ్యాలంటే ఈ 5గురిని ఒప్పించరా. పేర్లు చెప్తున్నాను: చిన్నజీఆర్ స్వామి, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, పరిపూర్ణానంద స్వామి, అలాగే బంగారయ్య శర్మ. వీళ్ళే పిడి సుందర్రావు గారికి తగర్రా. గుర్తుపెట్టుకో, వక్రీకరణగా. ఏమనుకుంటున్నావురా జైశాలంటే? నువ్వు ఉవ్విళ్ళు ఊరుతున్నావు గనక ఒప్పించరా వీళ్ళని, ఒప్పించా. ఈ 5గురిని ఒప్పించు. యెహోవా కల్పిత పాత్ర లేదా హైందవ దేవుళ్ళు కల్పిత పాత్ర తేల్చేస్తాడు. ఈ 5గురు అటుపక్క 5గురు ప్రాణాల్లో కూర్చుంటారు, ఇటుపక్క సింహం సింగిల్ గా కూర్చుంటది. రే, ఒక పక్క సింహం సింగిల్ గా కూర్చుంటది, అటుపక్క గుంపు, అటుపక్క గుంపు. 5గురిని ఒప్పించు. పిడి సుందర్రావు గారిని నేను కూర్చోబెడతా, నేను ఒప్పిస్తా. చిన్నజీవర స్వామి, చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి నరసింహారావు, అలాగే పరిపూర్ణానంద, బంగారయ్య శర్మ, ఈ 5గురిని హైందవ దేవుళ్ళు కల్పిత పాత్ర కాదని నిరూపించుకోవడానికి ఒప్పించో. యెహోవా కల్పిత పాత్ర కాదని పిడి సుందర్రావు గారిని ఒప్పించి కూర్చోబెడతా. ఛాలెంజ్ కరుణాకరగా ఒప్పించే 5గురిని. ఒక పక్క సింహం ఉంటుంది, అటుపక్క 5గురు. వాళ్ళు కూడా తగర్రా పిడి సుందర్రావు గారికి. ఏమనుకుంటున్నారా జయించాలంటే? ప్రపంచ అజ్ఞానం మీద దండయాత్ర చేసిన వాడురా. బైబిల్కి వ్యతిరేకమైన అజ్ఞానమే జ్ఞానం అంటున్న శాస్త్ర ప్రపంచంలో ఉన్న కొన్ని సంగతులను ఎడమకాల కింద తొక్కేశాడు రా పిడి సుందర్రావు. అంటే ఏమనుకున్నావు? పిడి సుందర్రావు కావాలరా నీకు? అరే, నీ గురువులని చెప్పుకుంటా, నీ పూజ్యులని చెప్పుకుంటున్నా చిన్నజీర స్వామి గారు కానీ, పరిపూర్ణానంద స్వామి కానీ, బంగారయ్య శర్మ కానీ, చాగంటి, గరికపాటి, వీళ్ళే పనికిరారా పిడి సుందర్రావు ముందు. బచ్చగా తొక్కి పడేస్తా. ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు రే.